మామూలు టెక్స్ట్ బుక్లో అది పెడితే ఖచ్చితంగా తప్పు. ఉమ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో అన్నిటి గురించి చెప్పండి. అంబానీల గురించి కూడా చెప్పండి, అదానీల గురించి కూడా చెప్పండి, ఫెయిల్యూర్డ్ ఇండస్ట్రియలిస్టుల గురించి కూడా చెప్పండి, ఉమ్, విజయ్ మాల్యా గురించి కూడా చెప్పండి. ఎందుకు అట్లా అయ్యాడు ఉమ్, ఫెయిల్యూరు? ఉమ్, తను దుర్వినియోగం చేయడం వలన, రాజకీయాల్లోకి దూరడం వలన, ఉమ్, అట్లాగే ఇట్లా సంపాదించేటటువంటి ఇప్పుడు ఒక వ్యవస్థ ఎట్లా ఏర్పడింది. జొమాటో గురించి చెప్పండి, ఉమ్, లేకపోతే అవును. ఇది ఒక ఫేస్బుక్ వ్యవస్థాపకుడి గురించి చెప్పండి, అదే కదా. ట్విట్టర్ గురించి ఉమ్, చెప్పండి. చెప్పాలి అంటే కూడా అయ్యి. ఉమ్, మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి చెప్తే పాఠ్యాంశాలు అది చదువుకుని బయటకు వచ్చి ఏం బిగుతాం నన్ను అడిగితే. అంతే కదా. ఉమ్, టెక్స్ట్ బుక్లో చదివింది నాకు ఈ రోజు వరకు పనికి వచ్చేది ఒకటే ఆర్థిక సూత్రం. ఉమ్, అది కూడా ప్రాక్టికాలిటీలో పనికిరాదు, ఉమ్, నా వీడియోలు చెప్పడానికి పనికి వస్తుంది అప్పుడప్పుడు. డిమాండ్ సప్లై సూత్రం గురించి, బంగారం ధరలు పెరిగినప్పుడు అది. అవును. అంతే తప్పించి ఉమ్, ప్రాక్టికల్గా ఏముంది నా టెక్స్ట్ బుక్లో చదివినటువంటి వాటికి ఉమ్. ఏమి నా నిజంతో నేను కామర్స్ చదివింది. అంటే టెక్స్ట్ బుక్లు కూడా అప్డేట్ అవ్వాలంటారా? పాఠాలు కూడా అప్డేట్ అవ్వాలా టెక్స్ట్ బుక్లు? ఇవాల్టి అంటే సమాజానికి అనుగుణంగా ఉండాలి ఉమ్, పాఠ్యాంశాలు అనేది. ఉమ్. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు అంటే తెలిసేటట్టు గత చరిత్రలు మరుగున పడిపోతాయేమో ఒకవేళ దాన్ని కూడా అదొక అప్డేట్ చేస్తే. సబ్జెక్ట్ ఉండాలి కదా. ఉమ్,